సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో శతక ప్రక్రియ విశిష్టమైనది. ఇంతటి విశిష్టమైన శతక ప్రక్రియలోని పాఠాన్ని చదువుకోబోయే ముందు మనము శతక లక్షణాలను తెలుసుకుందాం. శతక లక్షణాల్లో మొదటిది సంఖ్యా నియమం. శతేన శతకం ప్రోక్తం అనే నియమాన్ని అనుసరించి శతకకర్తలు శత అంటే 100 సంఖ్య గల పద్యాలతో శతకాలు రాశారు. తర్వాత 108, 116 పద్యాలతో శతకాలు రాయడం కూడా మనము చూడవచ్చు. ఇక రెండవ లక్షణం మకుటం. పద్యాల చివర్లో సామాన్యంగా సంబోధన రూపంలో ఉన్నటువంటి పదాలను మకుటం అంటారు. ఉదాహరణకు మనం సుమతి శతకంలోని పద్యాలు తీసుకున్నట్లయితే పద్యం చివర మనకు సుమతి అనేటటువంటి మకుటము కనిపిస్తుంది. ఇది పద మకుటం అన్నమాట. అలాగే దాశరథి శతకాన్ని చూసినట్లయితే పద్యాల చివర ఆ శతకంలో దాశరథి కరుణాపయోనిధి అనేటటువంటి మకుటం కనిపిస్తుంది. దీన్ని సమాస మకుటం అంటారు. అదేవిధంగా మీరు వేమన శతకాన్ని చూసినట్లయితే అందులో పద్యాల చివరి పాదాల్లో విశ్వదాభిరామ వినురవేమ అనే పాద మకుటం కనిపిస్తుంది. ఈ విధంగా ఒక శతకంలో అన్ని పద్యాల చివర ఒకే మకుటం ఉండడం శతక లక్షణం అని చెప్పవచ్చు. ఇక తర్వాతి లక్షణం వృత్త నియమం. శతకాల్లో వృత్త నియమం పాటించడం మనము గమనిస్తూ ఉంటాం. శతకం అంతా చంపకమాల పద్యాల్లోనో, ఆట వెలుదులు కందాల్లోనో, సీస పద్యాల్లోనో ఇలా ఏదో ఒక ఛందస్సులో నడవడం మనము తెలుగు శతకాల్లో చూస్తూ ఉంటాం. కొందరు కవులు చంపకోత్పలమాలలు, శార్దూల మత్తేబాలు సజాతీయ వృత్తాలుగా భావించి 2 ఛందస్సుల్లో కూడా శతకాన్ని రాయడము చూడవచ్చు. ఇక తర్వాతి లక్షణము ముక్తక లక్షణం. ముక్తకము అంటే ముత్యము అని అర్థం అనమాట. శతకంలోని పద్యాలు ముక్తకాలు లాంటివి, అంటే ముత్యాలు లాంటివి. ఏ పద్యానికి ఆ పద్యమే తప్ప ఒక పద్యానికి మరొక పద్యానికి అన్వయం అనేది ఉండదు. అంటే పద్యాలు వేటికవే స్వతంత్రమైనటువంటి భావాన్ని మనకు ఇస్తాయి. ఇక చివరిది ఆత్మానుభూతి అనేటటువంటి లక్షణం. శతకకర్తలు తాము అనుభూతి చెందిన అంశాలను వ్యక్తీకరించడం వల్ల శతకాల్లో ఆత్మానుభూతి అనే లక్షణాన్ని మనము చూడవచ్చు. ప్రస్తుత పాఠ్యాంశమైన శతకసుధలో మనము ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించిన భర్తృహరి సుభాషిత త్రిశతిలోని కొన్ని పద్యాలను, ధర్మపురి శేషప్ప రాసిన నరసింహ శతకంలోని కొన్ని పద్యాలను, మారయ్య వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని కొన్ని పద్యాలను చదువుకుందాం. ముందుగా కవుల పరిచయాన్ని చూద్దాం. ఏనుగు లక్ష్మణ కవి సంస్కృతంలో భర్తృహరి సుభాషిత త్రిశతిని రాశాడు. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకరు. మిగతా ఇద్దరు ఏలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మనలు. వీరిలో ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పెద్దాపురం సంస్థానాధీశులు లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఒకరికి గజారోహణ సత్కారం చేయడంతో వీరికి ఏనుగు అనే వంశనామం కలిగినట్లుగా చెబుతారు. ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యము, రామ విలాసము మొదలైన కృతులను రచించారు. ఇతని శైలి మనోహరంగా సాగుతూ పద్యాలు ధారాశుద్ధితో కూడి ఉంటాయి. ఇక తర్వాతి కవి ధర్మపురి శేషప్ప. తెలంగాణ ప్రాంతంలో గోదావరి తీరాన గల క్షేత్రాల్లో ప్రసిద్ధికెక్కిన తీర్థక్షేత్రం ధర్మపురి. శేషప్ప క్రీస్తు శకం 1800 శతాబ్దానికి చెందినవాడు. నరసింహస్వామి భక్తుడు. అందువలనే ఈయన నరసింహ శతకంతో పాటు రుణుకేసరి శతకం కూడా రాశాడు. ఉదర పోషణ కోసము ఎవరిని అర్థించనని, నీవే నాకు అన్నం పెట్టాలని ఆ నారసింహుని స్తుతించినటువంటి భక్త కవి ఇతడు. ఇక మరొక కవి మారద వెంకయ్య. ఇతను క్రీస్తు శకం 1560, 1660 మధ్య ప్రాంతం వాడు. ఇతని
భాస్కర శతకం తెలుగులో ఉత్తమ దృష్టాంత శతకంగా పేరు పొందినటువంటిది. అర్ధాంతర న్యాసాలంకారాన్ని ఎక్కువగా ప్రయోగించినటువంటి కవి. ఇప్పుడు పాఠ్యాంశంలోని పద్యాలను చూద్దాము. మొదటి పద్యము ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి పద్యము ఉత్పలమాల పద్యము. నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన శించు నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు నా నీరమే శుక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్. లోకంలో మనకు సామాన్యంగా 3 రకాలైనటువంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అధములు, మధ్యములు, ఉత్తములు. అధములు అంటే నీచ ప్రవర్తన కలిగినటువంటి వారు. మధ్యములు అంటే మంచి గుణాలు చెడు గుణాలు రెండు కలగలిసినటువంటి వారు. ఇక ఉత్తములు అనగా సజ్జనులు, మంచి గుణాలతో ఒప్పారేటటువంటి వారు. మరి వీరిని ఆశ్రయించిన వారి పరిస్థితిని నీటి చుక్కను దృష్టాంతంగా తీసుకొని కవి ఇక్కడ వివరిస్తున్నాడు. నీరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు అంటున్నాడు. నీరము అంటే నీటి చుక్క బాగా కాలిన ఇనుపలోహం మీద పడినప్పుడు నామరూపాలు లేకుండా నశించిపోతుంది. అంటే అధముణ్ణి కొలిచిన వాడికి సర్వనాశనం కలుగుతుంది అనేటటువంటి భావం మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు అంటే కాలిన ఇనుపలోహంపై పడకుండా ఆ నీటి చుక్క నలినీదలం మీద అంటే తామరాకు మీద పడితే ముత్యమట్లు అంటే ముత్యంలాగా ప్రకాశిస్తుంది. కానీ అది ముత్యం కాదనమాట. అంటే మధ్యముణ్ణి ఆశ్రయించిన వారి స్థితి ఈ విధంగా ఉంటుంది. ఇక ఆ నీరమే శుక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం అంటున్నాడు. అంటే ఆ నీటి చుక్క తప్తలోహం మీద కాకుండా నలినీదలం మీద కాకుండా శుక్తిలో పడితే, శుక్తి అంటే ముత్యపు చిప్పలో పడినట్లయితే ఆ ముత్యపు చిప్ప యొక్క గుణం వల్ల మణిత్వముగాంచు అంటే ముత్యంలాగా మారుతుంది, కాంతివంతమైనటువంటి ముత్యంలాగా ప్రకాశిస్తుంది. పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికి. అధములను మధ్యములను ఉత్తములను గొల్చే వారి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని కవి ఇక్కడ తెలియచేస్తున్నాడు. అధముణ్ణి కొలిస్తే నామరూపాలు లేకుండా నశిస్తాడు. మధ్యముణ్ణి కొలిస్తే తామరాకు మీదలాగా ప్రకాశిస్తాడు. ఉత్తముణ్ణి కొలిస్తే అసలైనటువంటి ముత్యంలాగా మారుతాడు అంటూ ఇక్కడ కవి వివరిస్తున్నాడు. కాబట్టి మనము ఎప్పుడూ ఉత్తములనే ఆశ్రయించాలి. నీచాశ్రయో న కర్తవ్య కర్తవ్యో మహదాశ్రయ. నీచులను ఆశ్రయించరాదు, ఉత్తములనే మనము ఆశ్రయించాలి అనే నీతి వాక్యము ఎప్పటికీ మనము గుర్తించుకోవాలన్నమాట. ఇక తర్వాతి పద్యం చూడండి. ఇది కూడా ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి పద్యము, ఉత్పలమాల పద్యము. క్షమ కవచంబు క్రోధమది శత్రువు జ్ఞాతి హుతాశనుండు మిత్రము తగుమందు దుర్జనులు దారుణ పన్నగముల్ సువిద్య విత్తము ఉచిత లజ్జ భూషణము ఉదాత్త కవిత్వము రాజ్యము ఈ క్షమా ప్రముఖ పదార్థముల్ కలుగు పట్టున తత్కవచాదులేటికిన్. క్షమ కవచంబు అంటే ఓర్పు ఉంటే కవచం అక్కరలేదు అని అంటున్నారు. మామూలుగా శత్రువులు మొదలైన వారి నుండి ఆపద కలిగినప్పుడు శరీరాన్ని రక్షించుకోవడానికి మనకు కవచం అవసరం అవుతుంది. కానీ మనం ఎవరికీ కోపము కలిగించకుండా ఓర్పుతో ఉన్నట్లయితే మనకు అసలు ఆపదలే రావు. అలాంటి సందర్భంలో మనకు కవచంతో పనే లేదు. ఇది బహిర్గత శత్రువుల నుండి మనము రక్షించుకునే ఉపాయం. అంటే ఓర్పే కవచం మాదిరిగా మనల్ని రక్షిస్తుంది అన్నమాట. ఇక క్రోధమది శత్రువు. మనిషికి బహిశత్రువులే కాదు అంతర్శత్రువులు కూడా ఉంటారు. అరిషడ్వర్గాలు అని వాటికి పేరు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నమాట. వీటిలో క్రోధమది శత్రువు. అంటే కోపము అనేటటువంటి గుణము మనలోనే ఉండి మనల్ని సర్వనాశనం చేస్తుంది. అందుకే సుమతీ శతక కర్త అంటాడు కదా, తన కోపమే
తన శత్రువు అని. ఈ క్రోధ గుణాన్ని మనము విడనాడి శాంత గుణాన్ని అలవర్చుకోవడము అనేది చాలా అవసరం అన్నమాట. ఇక జ్ఞాతి హుతాశనుండు. జ్ఞాతులు అంటే దాయాదులు. అంటే దాయాదులు ఉంటే వేరే నిప్పుతో పని లేదు. వాళ్ళు ఎప్పుడు ఈర్ష్యాసూయలతో ఉంటారు. వారు మన ఇంటికి ఎప్పుడు నిప్పు పెట్టాలా అని చూస్తూ ఉంటారు. నిప్పు పెట్టడం అంటే కలహాలు సృష్టించాలని చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి దాయాదులు ఉంటే వేరే నిప్పుతో పని లేదు. దుర్జనులు దారుణ పన్నగములు. దుర్జనులు అంటే దుష్టులు. వాళ్ళు ఎప్పుడూ ఇతరులకు హాని చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దారుణమైనటువంటి పన్నగములు అంటే పాములతో మనకు పని లేదు. దుర్జనుల్ని ఇక్కడ కవి సర్పాలతో పోలుస్తున్నాడు అన్నమాట. ఇక సువిద్య విత్తము అంటే మంచి విద్య అనేది మనకు ధనం లాంటిది, గొప్ప ధనం. మంచి విద్య గొప్ప ధనం లాంటిది. విద్య కనుక ఉంటే మనకు వేరే సంపదలతో పని లేదు. అకార్య ప్రవృత్తౌ మనస్సంకోచ లజ్జ అని లజ్జకు నిర్వచనం. ఏదైనా చెడు పని చేయబోతున్నప్పుడు లేదా చేసినప్పుడు మనసులో కలిగేటటువంటి సంకోచమే లజ్జ. ఇది తగు రీతిలో ఉన్నట్లయితే మనము అకార్యాలు చేయడానికి వెనకాడతాం. అనుకోని విధంగా చెడు పని చేసినా కూడా వెంటనే బాధపడతాం, పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కనుక లజ్జ అనేది మానవునికి ఉండేటటువంటి గొప్ప అలంకారం. ఉదాత్త కవిత్వము రాజ్యము అంటే మంచి కవిత్వం ఉంటే రాజ్యముతో పని లేదు. రాజు తన అధికారంతో ప్రజల్ని వశపరుచుకుంటారు. కానీ కవి పండితులు తమ యొక్క పాండిత్యంతో, కవితా శక్తితో ప్రజల్ని వశీకరించుకుంటారు. అందుకే గుర్రం జాషువా ఒకానొక సందర్భంలో రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకల ఎందు అంటాడు. రాజు రాతి విగ్రహాల్లోనే ఉండిపోతాడు. కానీ మంచి కవి అయినటువంటి వాడు ఎప్పుడూ ప్రజల నాలుకలపై, అంటే వాళ్ళు రాసినటువంటి కావ్యాలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళు రాసినటువంటి పద్యాలు చదువుతూ ఉంటారు. కాబట్టి సుకవి ఎప్పుడు ప్రజల నాలుకల మీద నిలిచిపోతాడు అని చెప్తాడన్నమాట. ఈ విధంగా ఈ క్షమా ప్రముఖ పదార్థములు కలుగు పట్టున తత్కవచాదు లేటికిన్ అంటే ఈ ఓర్పు మొదలైనటువంటి గుణాలు ఉన్నట్లయితే తత్కవచాదులు అంటే ఆ కవచాలు మొదలైన వాటితో ప్రయోజనం లేదు అని అంటున్నాడు. ఓర్పు ఉంటే కవచం అవసరం లేదు. క్రోధం ఉంటే శత్రువుతో పని లేదు. జ్ఞాతి ఉంటే అంటే దాయాది ఉంటే వేరే నిప్పు అవసరం లేదు. మిత్రుడుంటే ఔషధంతో పని లేదు. దుర్జనులు ఉంటే దారుణ పన్నగాలతో అంటే దారుణమైనటువంటి సర్పాలతో, భయంకరమైనటువంటి సర్పాలతో పని లేదు. సువిద్య ఉంటే ధనముతో పని లేదు. ఇక ఉచిత లజ్జ అనేది భూషణంలా ఉంటుంది. కాబట్టి లజ్జ ఉంటే వేరే అలంకారంతో పని లేదు. ఉదాత్త కవిత్వం ఉంటే రాజ్యంతో పని లేదు అంటూ కవి ఇక్కడ చక్కని భావాన్ని తెలియజేస్తున్నాడు అన్నమాట. తర్వాతి పద్యాన్ని చూడండి. ఉత్పలమాల పద్యం ఇది. విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి పద్యము. దీన్ని రచించింది కూడా ఏనుగు లక్ష్మణ కవి. హర్తకు కాదు గోచర మహర్నిశమున్ సుఖ పుష్టిజేయు సత్కీర్తి ఘటించు విద్యయను దివ్య ధనం బకిలార్ధ కోటికిన్ పూర్తిగనిచ్చినన్ పెరుగు పోదు యుగాంతపు వేళనైన భూభర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మానుటొప్పగున్. ఇక్కడ కవి విద్యను దివ్య ధనంగా చెబుతున్నాడు. సామాన్య ధనం అయితే కంటికి కనిపిస్తుంది, కానీ ఈ దివ్య ధనము అనేది కంటికి కనిపించదు. అందుకే హర్తకు కాదు గోచరము అంటే దొంగకు కంటికి కనిపించినటువంటి ధనమిది. ఇంకా అహర్నిశమును సుఖపుష్టి చేయు. అహర్నిశము అంటే పగలు రాత్రి ఎల్లవేళలా కూడా మనకు సుఖాన్ని కలిగిస్తుంది. ఏ విధంగా సుఖాన్ని కలిగిస్తుంది అంటే మంచి చదువులు చదువుకుంటే చక్కని ఉద్యోగాలు చేయవచ్చు, చక్కని జీతం అందుకోవచ్చు, మంచి సంపదలను మనము
పొందవచ్చు. ఈ విధంగా సుఖాన్ని కలిగిస్తూనే సత్కీర్తి ఘటించు అంటే మంచి కీర్తిని పేరును మనకు తీసుకొస్తుంది అన్నమాట. ఈ విద్యాధనం యొక్క గొప్పతనం ఏంటి అంటే అఖిలార్థ కోటికి పూర్తిగా నిచ్చినన్ పెరుగు అంటే సమస్త యాచక సమూహానికి దానం చేసినా కూడా తరిగిపోదు, పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అర్ధికోటి ఎవరు అంటే విద్యను అర్థించేవారు అన్నమాట. వారికి పూర్తిగా దానం చేసినా కూడా తరగదు, పెరుగుతూనే పోతుంది. పోదు యుగాంతపు వేళనైనా అంటే ప్రళయకాలంలో కూడా ఈ విద్యాధనము అనేది తరిగిపోదు. ప్రకృతి వైపరీత్యాలు లాంటివి సంభవించినప్పుడు సామాన్య ధనమైతే నశిస్తుంది, కానీ ఈ విద్య అనే దివ్యధనము మనతోనే ఉంటుంది. భూభర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మాను టొప్పగున్. భూభర్తలు అంటే రాజులు తద్ధనాదికుల పట్టున అంటే ఇలాంటి గొప్పదైనటువంటి విద్యాధనం కలిగినటువంటి వారి పట్ల గర్వము మానుట, గర్వము చూపకుండా ఉండుట ఒప్పగున్ అంటే తగిన విధమైనది. గర్వము లేకుండా ప్రవర్తించడం అనేది సముచితంగా ఉంటుంది అని ఇక్కడ కవి తెలియచేస్తున్నాడు అన్నమాట. ఇక తర్వాతి పద్యం చూడండి. కరమున నిత్యదానము ముఖంబున సూర్ణుతవాణి ఔదలం గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వర హృదయంబునన్ విషదవర్తన మంచిత విద్య వీనులన్ సురుచిర భూషణంబులి విశూరులకున్ సిరిలేని అప్పుడున్. ఈ పద్యంలో కవి సజ్జనులకు ఏవేవి నిజమైన ఆభరణాలు తెలియచేస్తున్నారు. సాధారణంగా చేతులకు కంకణాదులు, నోటికి తాంబూల చర్వణం, శిరస్సుకు బంగారు కిరీటము, భుజాలకు కేయూరాది భూషణాలు, హృదయానికి హారాలు, చెవులకు కుండలాలు ఆభరణాలుగా భావిస్తారు. వాస్తవంగా ఈ ఆభరణాలన్నీ ఆయా అవయవాలకు తాత్కాలిక సౌందర్యాన్ని కలిగిస్తాయి, కానీ స్థిరమైన సౌందర్యాన్ని కలిగించజాలం. సజ్జనులు వీటిని ఆయా అవయవాలకు ఆభరణాలుగా భావించరు. వారు కరమున నిత్యదానము అంటే చేతులకు ఎల్లప్పుడూ దానం చేసే గుణం, ముఖంబున సూర్ణుతవాణి నోటికి సత్యవాక్కును పలిగే లక్షణం, ఔదలం గురు చరణాభివాదన శిరస్సుకు గురువులను నమస్కరించేటటువంటి గుణం, అకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ అంటే బాహువులకు భుజాలకు ఎదురులేని పరాక్రమం కలిగి ఉండడం అనే లక్షణం, వర హృదయంబునన్ విషదవర్తన మనస్సుకు స్వచ్ఛమైనటువంటి ప్రవర్తన అనే లక్షణం, అంచిత విద్య వీనులన్ చెవులకు శాస్త్ర శ్రవణం అనేటటువంటి గుణము, సురుచిర భూషణంబులివి శూరులకున్ సిరిలేని అప్పుడున్. శూరులకునంటే సజ్జనులకు సిరిలేని అప్పుడు, సంపదలు లేనప్పుడు ఇవి సురుచిర భూషణంబులు అంటే మిక్కిలి అందాన్ని కలిగించేటటువంటి అలంకారాలు అని చెప్తున్నాడు కవి ఇక్కడ. అంటే సజ్జనులు ఎప్పుడూ తమ చేతులతో దానం చేస్తారు, నోటితో సత్యవాక్కును పలుకుతారు, శిరస్సుతో గురు చరణాలకు నమస్కారం చేస్తారు, బాహువులతో అకుంఠితమైన పరాక్రమాన్ని చూపుతారు, చెవులతో ఎల్లప్పుడూ వివిధ విద్యలను వింటూ ఉంటారని భావం. కనుక జనులందరూ సజ్జనుల ఈ సద్గుణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు తర్వాత చెప్పుకోబోయే పద్యాలు ధర్మపురి శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకంలోనివి. నరసింహ శతకంలోని పద్యాలన్నీ సీస పద్యాలే. ఈ పద్యాన్ని చూడండి. ధరణిలో వేయేండ్లు తనువు నిల్వకబోదు, ధనమెన్నటికీ శాశ్వతంబుగాదు, దారాసుతులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బల పరాక్రమమేమీ పనికిరాదు, ఘనమైన సకల భాగ్యం లెంత కల్గియు గోచి మాత్రం వైన గొనుచుబోదు, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసెడి వారికి పరమసుఖము, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
ఈ నరసింహ శతకానికి మకుటం లాంటి పాదాలు, చివరి 2 పాదాలు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యం యొక్క భావాన్ని చూసినట్లయితే, ఓ నరసింహస్వామి, భూషణ వికాస అంటే చక్కనైనటువంటి ఆభరణాలచే ప్రకాశించేటటువంటి వాడ, శ్రీధర్మపుర నివాస అంటే ధర్మపురి క్షేత్రంలో నివసించేటటువంటి వాడ, దుష్ట సంహార దుష్టులను సంహరించేటటువంటి వాడ, దురిత దూర అంటే పాపములను తొలగించేటటువంటి వాడ ఓ నరసింహస్వామి. ధరణిలో 1000 ఏండ్లు తనుగు నిల్వగబోదు అంటే ఈ మేను, ఈ శరీరము భూమి మీద 1000 ఏండ్లు నిలవదు, ఉండదు. ధనమెన్నటికీ శాశ్వతంబు కాదు. మనం సంపాదించినటువంటి ధనము శాశ్వతము కాదు. దారాసుతులు తన వెంట రాలేరు అంటే భార్య పిల్లలెవరూ చనిపోయేనాడు వెంటరారు. మృత్యులు మృతిని తప్పింపలేరు. సేవకులెవరూ చావు నుండి మనల్ని కాపాడలేరు. అంగరక్షకుల్లాంటి వాళ్ళు శత్రువుల నుండి మనల్ని రక్షించవచ్చేమో కానీ మృత్యువు నుండి కాపాడలేరు కదా. ఇక బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు. బంధుజాలము అంటే చుట్టాలు. మనము బతికున్నప్పుడే చుట్టాలందరూ మనతో వస్తారు, చక్కగా మాట్లాడతారు, మనతో మంచి సమయాన్ని గడుపుతారు. అంతేకాని మరి చనిపోయే నాటికి వీళ్ళెవరు మనతో రారు, మనల్ని బ్రతికించే శక్తి కూడా వాళ్ళకు లేదు. బలపరాక్రమమేమీ పనికిరాదు అంటే మన యొక్క బలము, శక్తి, సామర్థ్యాలు ఏవి మనకు మృత్యు సమయంలో పనిచేయవు. ఘనమైన సకల భాగ్యములెంత గలిగియు అంటే ఎంత సిరి సంపదలు ఆర్జించినా కూడా గోచి మాత్రం వైనను కొనుచుబోడు అంటే చిన్న గోచి గుడ్డను కూడా మనము తీసుకొని వెళ్ళలేము. పుట్టేటప్పుడు ఏమీ లేకుండానే వచ్చాము, చనిపోయేటప్పుడు కూడా మనము ఏమీ తీసుకొని వెళ్ళలేము. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి అంటే వెర్రి కుక్కల్లాగా ఈ భ్రాంతుల మాయలో పడకుండా వాటిని విడిచి వదిలిపెట్టి నిన్ను భజన చేసేడి వారికి పరమసుఖము అంటే కేవలము నీ మీద ధ్యాస పెట్టి నిన్ను సేవించే వారికి ఎంతో సుఖము కలుగుతుంది. నిన్ను సేవించిన వారికి నువ్వు మోక్షాన్ని ప్రసాదిస్తావు, మళ్ళీ ఈ మాయలో పడకుండా చేస్తావు అని కవి ఇక్కడ చెప్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇక ఇప్పటి వరకు మీరు శతకసుధ పాఠాన్ని విన్నారు. ఈ శతకసుధ పాఠంలోని కవుల గురించి తెలుసుకున్నారు. ఏనుగు లక్ష్మణ కవి గురించి, ధర్మపురి శీషప్ప గురించి, మారత వెంకయ్య గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఏనుగు లక్ష్మణ కవి పద్యాలను కూడా మీరు చదువుకున్నారు. నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని కూడా చక్కగా మీరు విన్నారు. మీకు ఇప్పటి వరకు చెప్పినటువంటి పాఠ్యాంశము బాగా అర్థమైందని భావిస్తున్నాను. తర్వాతి తరగతిలో మనం ఇంకొన్ని పద్యాలను చదువుకుందాము నరసింహ శతకం నుండి. అదేవిధంగా భాస్కర శతకంలోని పద్యాలను కూడా చదువుకుందాము. అంతవరకు మీకు స్వస్తి.